భారతావని ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత వరం యోగా. దీనిని దైనందిన జీవితంలో భాగంగా చేసుకుంటే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం దృష్టిని ఆకర్షించే స్థాయిలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 21వ తేదీన ఉదయం 7-8 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా లక్ష వేదికల్లో 2,00,00,000 మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ ప్రభుత్వం సంకల్పించింది. విశాఖపట్నంలో నిర్వహించే కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇక్కడ 5,00,000 మంది హాజరయ్యేందుకు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే నిమిత్తం విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, శాసనసభ్యులు కోళ్ల లలితకుమారి, పూసపాటి అదితి, విజయలక్ష్మి గజపతిరాజు, లోకం మాధవి తదితరులు పాల్గొన్నారు.